ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన మరొక ప్రీవియస్ పేపర్లోని అర్థమెటిక్ సెక్షన్ సాల్వ్ చేయబోతున్నాం. 16/1/2023 జరిగిన ఎగ్జామ్లో సెకండ్ షిఫ్ట్లో ఇవ్వబడిన అర్థమెటిక్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇవాల్యుయేట్ ద ఫాలోయింగ్. మనకు ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడండి, దాన్ని సింప్లిఫై చేసి దాని యొక్క రిజల్ట్ ఏమిటి చెప్పండి అని. జస్ట్ ఒక సింప్లిఫికేషన్ క్వశ్చన్. 75 - 50 / 5 ఆఫ్ 2 ఆ విధంగా ఏదైతే మనకి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడో దాన్ని సింప్లిఫై చేయాలి. దీనికోసం మనమేమో ఇక్కడ బాడ్ మాస్ వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్లస్ మైనస్ వరకు అవి సపరేట్ ఫంక్షన్గా, డివైడెడ్ బై, ఇంటూ, బ్రాకెట్స్, ఆఫ్ ఇవన్నీ కంటిన్యూ అయినంత వరకు అవన్నీ కూడా సింగిల్ ఫంక్షన్గా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 75 మైనస్ అన్నాడు అంటే 75లో నుంచి ఏదో తీసేయమంటున్నాడు. 75 తర్వాత మైనస్ ఉంది కాబట్టి 75ని సపరేట్ ఫంక్షన్గా చూస్తున్నాను. సరే, 75లో నుంచి ఏదో తీసేయాలి. ఏం తీసేయాలో తర్వాత సంగతి. ముందు 75 అనేది ఒక సపరేట్ ఫంక్షన్. 75 తీసుకున్నా, దానిలో తీసేయమంటాడు కాబట్టి మైనస్ పెడుతున్నా. మరి ఏం తీసేయాలి చూద్దాం. 50 డివైడెడ్ బై 5 ఆఫ్ 2. 5 ఆఫ్ 2 అంటే ఏంది? ఆఫ్ అంటే ఇంటూ అని మనందరూ తెలుసు. కాబట్టి 50ని 5 ఆఫ్ 2 చేత డివైడ్ చేయమంటున్నాడు. 5 ఆఫ్ 2 అంటే 5 రెళ్ళు 10. 50ని 10తో డివైడ్ చేయండి అంటున్నాడు. 50ని 10తో డివైడ్ చేస్తే ఏం మిగులుతుందండి? 5. కాబట్టి 75లో నుంచి 5 తీసేయాలంట. తరువాత ఏమంటున్నాడు? ప్లస్ అంటే దానికి కూడమంటున్నాడు. ప్లస్ మరి ఏం కూడాలి చూస్తే ఇప్పుడు ఇదంతా కూడా సింగిల్ ఫంక్షనే. వాటి మధ్య ఎక్కడ ప్లస్ మైనస్ లేవు. మైనస్ ఉన్నా కూడా అది బ్రాకెట్లో ఉంది కాబట్టి ఇదంతా కూడా సింగిల్ ఫంక్షన్గా చూడాలి. ఇప్పుడు దాని విలువ మొత్తం ఒకటిగానే తీసుకోవాలి మనం. ముందుగా బ్రాకెట్లో ఏమి ఇచ్చాడు చూస్తే కనుక 18 - 5 ఆఫ్ 2. 18లో నుంచి 5 ఆఫ్ 2 తీసేయండి అంటున్నాడు. 5 ఆఫ్ 2 అంటే ఎంత? 5 రెళ్ళు 10 కాబట్టి 18లో నుంచి 10 పోతే మొత్తం ఈ బ్రాకెట్ మొత్తం వాల్యూ ఎలా చూడొచ్చు? 8. 2 × 8 2 ఎందులో ఎంత? 16. ఎంత అండి? 16. కాబట్టి ఇది మొత్తం వాల్యూ ఎలా చూడొచ్చు మనం? 16. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, 36 డివైడెడ్ బై 6 ఆఫ్ 4. 6 ఆఫ్ 4 అంటే ఏం తెలుసు? 6 4 24 కదా. కాబట్టి ఏం చేయమంటున్నాడు? 36ని 24 చేత డివైడ్ చేయండి అంటున్నాడు. తరువాత ఆ వచ్చిన దాన్ని మల్టిపుల్ చేయాలి. దేంతో? 16తో. ఆ వచ్చిన దాన్ని 16తో మల్టిపుల్ చేయమంటున్నాడు. అయిపోయిందండి క్వశ్చన్. జస్ట్ దాన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇవ్వబడిన మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ యొక్క ఆన్సర్ వచ్చేస్తుంది. 12 రెళ్ళు 12 3 2 1 2 8. 8 3 ఎంత అండి? 24. 75లో నుంచి 5 తీసేసి దానికి 24 కూడండి అంటున్నాడు. 75లో నుంచి 5 తీస్తే ఏం మిగులుతుంది? 70. దానికి 8 3 24 కూడండి అంటున్నాడు. 70కి 24 కూడితే ఏమవుతుందండి? 94. దట్ ఈజ్ ఆప్షన్ సి అనమాట. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్. In a circular race of 2700 meters, P and Q start from a point A in opposite directions at a speed of 23 km/h and 49 km/h respectively. What is the time taken by them to meet for the first time? In a circular race of 2700 meters, 2700 మీటర్లు పొడవున్న ఒక వృత్తాకార ట్రాక్ చుట్టూ P మరియు Q ఇద్దరు కూడా A అనే ఒకే పాయింట్ నుంచి ఇద్దరు కూడా వ్యతిరేక దిశల్లో వారి యొక్క పరుగు ప్రారంభించారు. వారి యొక్క వేగాలు ఎలా ఉన్నాయి అన్నాడు. P యొక్క వేగం 23 km/h, అదేవిధంగా Q యొక్క వేగం 49 km/hగా ఉంది. వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై దెమ్ టు మీట్ ఫర్ ద ఫస్ట్ టైం? మరి మొదటిసారి వాళ్ళిద్దరూ కలుసుకోవడానికి ఎంత సమయం తీసుకుంటారో అది కూడా మనం సెకండ్స్లో చెప్పాలి. ఫ్రెండ్స్, ఒక సర్క్యులర్ ట్రాక్ చుట్టూ ఇద్దరు వ్యక్తులు ఒకే ప్రదేశంలో బయలుదేరి పరిగెడుతూ ఉంటే వాళ్ళిద్దరూ మొదటిసారి ఎప్పుడు కలుసుకుంటారు అంటే వాళ్ళిద్దరూ కలిసి ఆ ట్రాక్ యొక్క పొడవు ఎంతైతే ఉందో అంత దూరాన్ని కలిసి ప్రయాణించినప్పుడు వాళ్ళిద్దరూ కలుసుకుంటారు. సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ మనం టైమ్ స్పీడ్ డిస్టెన్స్ అనే చాప్టర్లో చెప్పుకుంటూ ఉంటాము. టైమ్ స్పీడ్ డిస్టెన్స్ అనే చాప్టర్లో రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్లో సర్క్యులర్ మోషన్ అనే దగ్గర మనం చెప్పుకుంటూ ఉంటాము. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ చెప్పడానికి ఏమీ కుదరదు. డైరెక్ట్గా మనం ఇటువంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి? ఒక వృత్తాకారం చుట్టూ పరిగెడుతున్న ఇద్దరు వ్యక్తులు మొదటిసారి ఎప్పుడు కలుసుకుంటారు అంటే వాళ్ళిద్దరూ కలిసి ఆ ట్రాక్ యొక్క లెంత్ ఏదైతే ఉందో అంత దూరం పరిగెత్తినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి అంత దూరం ప్రయాణించినప్పుడు వాళ్ళిద్దరూ మీట్ అవుతారు. ట్రాక్ యొక్క లెంత్ ఎంత అండి? 2700 మీటర్లు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి 2700 మీటర్ల దూరం ప్రయాణిస్తానికి ఎంత సమయం అయితే పడుతుందో ఆ సమయం తరువాత వాళ్ళిద్దరూ మొదటిసారి కలుసుకుంటారు. కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి 2700 మీటర్లు ప్రయాణించాల్సిన దూరం 2700 మీటర్లు. మరి వాళ్ళిద్దరి యొక్క వేగాలు ఎలా ఉన్నాయి? ఇద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తున్నారు. వ్యతిరేక దిశలో వెళ్తున్నప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? వారి యొక్క వేగాల మొత్తం అవుతుంది. సమ్ ఆఫ్ ది స్పీడ్స్ అవుతుంది. మరి వాళ్ళిద్దరి యొక్క వేగాలు ఎలా ఇచ్చాడు? P యొక్క వేగం 23 km/h, అదేవిధంగా Q యొక్క వేగం 49 km/hగా ఇచ్చాడు. ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, వాళ్ళిద్దరి యొక్క వేగాలు 23 and 49 km/hగా ఇచ్చాడు. కాబట్టి ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఇద్దరి యొక్క వేగాలు కూడుకుంటాం. ఎంత అవుతాయి అప్పుడు? 72 అండి.
అర్థం చేసుకోండి 72 ఈజ్ ద రిలేటివ్ స్పీడ్. కానీ పైన మనం రాసింది 2700 దేంట్లో ఉన్న యూనిట్స్ మీటర్లు, ఇవేమో కిలోమీటర్స్ పర్ అవర్. పైన మీటర్లో ఉన్నప్పుడు కింద వేగాన్ని ఎలా రాయాలి మనం? మీటర్ పర్ సెకండ్లో రాయాలి. కాబట్టి 72 కిలోమీటర్ పర్ అవర్ అనే వేగాన్ని మీటర్ పర్ సెకండ్లో చెప్పాలనుకుంటే ఎలా మార్చొచ్చు? కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి కాబట్టి ఏం చేస్తాం? ఇంటూ 5/18. 18 ఏమవుతుంది? పైకి వెళ్తుంది. ఇన్ని సెకండ్లు పడుతాయండి. జస్ట్ సింగిల్ స్టెప్లో ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయొచ్చు. సింప్లిఫై చేస్తే సరిపోతుంది. 18 ఒకట్లు 18 నాలుగులు 5 నాలుగులు 20 కదా. 10 కోసం దీన్ని తీసిచ్చి 2 కోసం 135. కాబట్టి ఎంత టైం పట్టింది? 135 సెకండ్స్. దట్ ఈజ్ ఆప్షన్ సి. ఓకే, దీనికి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్, సర్క్యులర్ మోషన్కి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ టైమ్ స్పీడ్ డిస్టెన్స్ అనే చాప్టర్లో చెప్పుకుంటాం మనం. అక్కడ చూసి నేర్చుకోండి. నెక్స్ట్ వన్, ది యావరేజ్ ఆఫ్ 15 results is 60. If the average of the first 8 results is 58 and that of the last 6 is 62, then find the 9th result. The average of 15 results is 60. 15 అంశాల యొక్క సరాసరి 60 అంట. The average of first 8 results is 58. దానిలో మొదటి 8 అంశాల యొక్క సరాసరి 58 and that of the last 6 is 62. ఆఖరి 6 అంశాల యొక్క సరాసరి 62 అయితే ఆ 9వ అంశం ఏదైతే ఉందో దాని విలువ ఎంత అనేది క్వశ్చన్. సరే, అక్కడ 9ది అడిగాడా 10ది అడిగాడా మనకు అనవసరం, జస్ట్ ఒకటి మిస్ అయింది అని చూసుకుంటే సరిపోతుంది. ముందుగా ఏమంటున్నాడు? 15 రిజల్ట్స్ యొక్క యావరేజ్ 60 అంటున్నాడు. 15 అంశాల యొక్క సరాసరి 60. ఈ 15 అంశాల యొక్క సరాసరి ఎంత ఉందంట? 60. దానిలో ది యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 8 ఈజ్ 58. మొదటి 8 అంశాల యొక్క సరాసరి ఎంత అన్నాడు? 58, 58. ఆఖరి 6 అంశాల యొక్క సరాసరి ఎంత అన్నాడు? 62. ఇక మొత్తం 15లో ఇక్కడ 8 ఇక్కడ 6 మొత్తం 14 పోతే మిగిలింది ఎంత అండి? ఒకటే. కాబట్టి ఆ ఒకదాని యొక్క విలువ ఎంత అనేది క్వశ్చన్. యావరేజ్ అనే చాప్టర్లో మనం మెథడ్ ఆఫ్ డీవియేషన్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటాం కదా, అది ఇక్కడ ఎంప్లాయ్ చేస్తే సరిపోతుంది. చూడండి, మొత్తం ఉండాల్సిన యావరేజ్ 60, ఇక్కడ 58 ఉంది. 60 ఉండాల్సిన యావరేజ్ 58 ఉందంటే 2 తగ్గింది. అలా ఎంతమంది దగ్గర అంటే 8 మంది దగ్గర. కాబట్టి మొత్తం మీద ఎంత తగ్గిందని చూసుకోవచ్చు? 16 తగ్గింది. 60 ఉండాల్సిన యావరేజ్ 62 ఉంది అంటే 2 ఎక్కువ ఉంది. అలా ఎంతమంది దగ్గర అంటే 6 దగ్గర. ఒక్కొక్కరి దగ్గర 2 చొప్పున 6 దగ్గర మొత్తం ఎంత ఎక్కువ ఉంటుందండి? 12 ఎక్కువ ఉంది. ఇక్కడేమో 16 లాస్ ఉంది, ఇక్కడేమో 12 ఎక్కువ ఉంది. మొత్తం మీద ఇప్పటికీ కూడా 4 లాసే ఉంది. ఇక్కడ 16 లాసు, ఇక్కడ 12 ప్రాఫిట్. మొత్తం మీద 4 లాసులోనే ఉంది. 4 లాస్ ఉంది కాబట్టి ఆ 4 లాస్ని భరించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఈ ఒక్కడి మీద ఉంది. కాబట్టి ఈ 60తో పాటుగా ఉండాల్సిన యావరేజ్ 60తో పాటుగా ఈ లాస్ ఏదైతే ఉందో దానిని కూడా ఈ 1 యూనిట్ భరించాలి. కాబట్టి మొత్తం మీద దాని యొక్క వాల్యూ ఏం చెప్పచ్చు? 64 అనమాట. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 6 and 110? 6 మరియు 110 యొక్క కసాగు ఎంత? వెరీ సింపుల్ క్వశ్చన్ అండి ఫ్రెండ్స్. ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం యొక్క కంప్లీట్ కాన్సెప్ట్ని ఒక వీడియో నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియో మీరు చూసినట్లయితే కసాగు మరియు గసాగుకి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ మరియు డిఫరెంట్ నంబర్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం డిఫరెంట్ వేస్లో ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంతా కూడా మీరు ఆ వీడియోలోనే చూడొచ్చు. కాబట్టి వన్స్ మీరు వీడియో చూసిన తరువాత ఏ నెంబర్స్ ఇచ్చినా సరే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజీగా చెప్పగలుగుతారు. ఇక్కడ మనకు 6 మరియు 110 అనే నెంబర్స్ ఇచ్చి వాటి యొక్క ఎల్సిఎం అడుగుతున్నాడు. ఎల్సిఎం కొన్న ప్రాపర్టీ ఏం చెప్పుకున్నామండి? ఎల్సిఎం ఎల్లప్పుడూ కూడా పెద్ద సంఖ్య లేదా దాని యొక్క మల్టిపుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా రెండింటిలో పెద్ద సంఖ్య ఏదైతే ఉందో 110 అయితే ఆ 110 అన్న అవ్వాలి లేదా దాని యొక్క మల్టిపుల్ అన్న అవ్వాలి. ఇప్పుడు మరొక సంఖ్య ఏదైతే ఉందో 6 అనే దాన్ని ఎలా చూడొచ్చు? మనం 2 into 3గా చూడొచ్చు. ఈ 6 అనే దాన్ని మనం 2 into 3గా చూడొచ్చు. ఈ 110లో 2 అనేది ఉంది కానీ 3 అనేది లేదు కదా. 110లో 2 ఉంది కానీ 3 లేదు. కాబట్టి 6లో ఏదైతే 3 మిస్ అయ్యిందో ఆ 3తో కనుక ఈ మనం 110ని మల్టిపుల్ చేసుకుంటే మనకు కావాల్సిన ఎల్సిఎం వస్తుంది. దట్ ఈజ్ 330. ఎంత అండి? 330. ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, ఇఫ్ 18 workers can lay a road in 15 hours, then how many more workers are required to lay the same road in 9 hours? 18 workers can lay a road in 15 hours. 18 మంది పనివారు పనిచేస్తే ఒక రోడ్డుని 15 గంటల్లో వేయగలరంట. దెన్ హౌ మెనీ మోర్ వర్కర్స్ ఆర్ రిక్వైర్డ్ టు లే ద సేమ్ రోడ్ ఇన్ 9 hours? మరి 9 గంటలలోనే ఆ రోడ్డుని పూర్తి చేయాలంటే ఇంకా ఎంతమందిని అదనంగా పనిలో పెట్టాలి అనేది క్వశ్చన్. వెరీ సింపుల్ క్వశ్చన్ చూడండి. 18 మంది పని చేస్తే కనుక ఒక పని పూర్తి చేస్తానికి 15 గంటలు పట్టింది. అది రోడ్డు వేయనియండి ఏమైనా కానివ్వండి 15 గంటలు పడుతుంది ఒక పని పూర్తి చేయడానికి.
ఒకవేళ అదే పనిని 9 గంటల్లోనే పూర్తి చేయాలనుకుంటే ఇంకా ఎంతమందిని అడిషనల్‌గా ఇప్పటి ఉన్నవారితో పాటుగా ఇంకా ఎంతమందిని అదనంగా పనిలో పెట్టాలి అనేది క్వెషన్. ముందుగా అసలు పనిని ఎలా చూడొచ్చు? 18 మంది 15 గంటల పాటు పనిచేస్తున్నారు కాబట్టి మొత్తం పనిని ఎలా చూడొచ్చంటే 18 మంది 15 గంటల పాటు పనిచేస్తున్నారు కాబట్టి 18 × 15ని మనం టోటల్ వర్క్‌గా చూడొచ్చు. ఇప్పుడు ఈ టోటల్ వర్క్ ఎన్ని గంటలలో పూర్తవ్వాలి చెబుతున్నాడంటే 9 గంటల్లో పూర్తవ్వాలి అని అంటున్నాడు. కాబట్టి దీన్ని 9తో డివైడ్ చేసుకున్నట్లయితే గనక మనం 9 ఒకట్లు 9 రెళ్ళు కదా! 9 ఒకట్లు 9 రెళ్ళు. కాబట్టి 15 రెళ్ళు 30 మంది పని చేయాలి. ఒకవేళ 9 గంటల్లోనే ఆ పనిని పూర్తి చేయాలి అనుకున్నట్లయితే 30 మంది అవసరం. వాడంటున్నాడు ఆల్రెడీ 18 మంది పనిచేస్తున్నారు. ఆల్రెడీ 18 మంది పనిచేస్తున్నారు. ఇంకా ఎంతమందిని అదనంగా పెట్టాలి? హౌ మెనీ మోర్? హౌ మెనీ మోర్? ఇంకా ఎంతమందిని అదనంగా పెట్టాలి అని. మొత్తం 30 మంది అవసరం అంటున్నాము. 18 మంది ఆల్రెడీ పనిచేస్తున్నారు. కాబట్టి ఇంకా మిగిలిన 12 మందిని ఎలా చెప్తున్నామంటే ఈ 30 అవసరమైన దాంట్లో ఆల్రెడీ పనిలో ఉన్న 18 మందిని తీసేస్తే గనక ఇంకా 12 మంది అవసరం అని తెలుస్తుంది. కాబట్టి ఇంకా 12 మందిని గనక మనం పనిలో పెట్టినట్లయితే అడిషనల్‌గా అప్పుడు మనం అనుకున్నట్టు 9 గంటల్లోనే ఆ పని పూర్తయి ఉండేది. నెక్స్ట్ వన్ 20 men can earn 520 in 6 days. How much money will 18 men earn in 10 days? 20 మంది 6 రోజుల్లో ₹520 సంపాదిస్తే 18 మంది 10 రోజుల్లో ఎంత సంపాదిస్తారు అనేది క్వెషన్. వెరీ సింపుల్ క్వెషన్ అండి. ఈ పేపర్ చాలా ఈజీగా ఉంది. ఇప్పటివరకు మనం 6 క్వెషన్లు కూడా ఈజీ క్వెషన్సే. 20 men can earn 520 in 6 days. 20 మంది 6 రోజుల్లో ₹520 సంపాదిస్తారు. 20 మంది 6 రోజుల పాటు పనిచేస్తున్నారు కాబట్టి 26 మొత్తం మీద 120 మంది పనిచేస్తున్నట్టు తీసుకుందాం. మొత్తం మీద 120 మంది పనిచేస్తే గనక ఎంత సంపాదిస్తారని ఇస్తున్నాడు? ₹520. 120 మంది పనిచేస్తే ₹520 సంపాదిస్తారు. తర్వాత ఏమడుగుతున్నారంటే హౌ మచ్ మనీ విల్ 18 men earn in 10 days? మరి 18 మంది 10 రోజుల్లో ఎంత సంపాదిస్తారు అని క్వెషన్. 18 మంది 10 రోజుల పాటు పనిచేస్తున్నారంటే 18 పదులు 180 మంది పనిచేసినట్టు తీసుకుందాం. 180 మంది పనిచేసినట్టు. 120 మంది పనిచేస్తే 520 సంపాదిస్తే మరి 180 మంది పనిచేస్తే ఎంత సంపాదిస్తారు? సింపుల్ క్వెషన్ కదండి. 60 రెళ్ళు కొట్టేద్దాం. 63. 2తో కొట్టేస్తే గనక 2 26 పక్కన 0 ఉంటుంది. 26 3 23 780. ₹780 సంపాదిస్తారు. దట్ ఈస్ ఆప్షన్ బి అన్నమాట. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ 10% ఆఫ్ 15% ఆఫ్ 25% ఆఫ్ 4800? 4800లో 10%లో 15%లో 25% ఎంత అనేది క్వెషన్. వెరీ సింపుల్ క్వెషన్ అండి. 4800లో వాడికి కావాల్సిన పర్సెంటేజ్ లేదో అడుగుతున్నాడు. దేంట్లో అడుగుతున్నాడు? 4800. దాంట్లో మొదటగా ఏమడుగుతున్నాడు? 10%. ఏమడుగుతున్నాడు? 10%. 10% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏమి రాసుకోవచ్చు? 1/10. తర్వాత 15% 15%. 15% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎలా రాసుకోవచ్చు అండి? 3/20. 25%. 25% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏమి రాసుకోవచ్చు? 1/4. ఇదే మనకు కావాల్సింది. 4800లో ఇంత శాతం వాల్యూ ఎంత అనేది క్వెషన్. ఏం చెప్పొచ్చు ఇప్పుడు మనం? 2 సున్నాలు 2 సున్నాలు తీసేద్దాం. 4 8 కాబట్టి 8 6 6 3 ఎంత? 18. 18 మనకు కావాల్సిన ఆన్సర్. దట్ ఈజ్ ఆప్షన్ డి అన్నమాట. ఆప్షన్ డి. నెక్స్ట్ వన్. ఫ్రెండ్స్, కంప్లీట్ అర్థమెటిక్ నేర్చుకునే వాళ్ళనే ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కోసం కంప్లీట్ అర్థమెటిక్ కోర్సు మన ఛానల్లో స్టార్ట్ అయింది. ఈ కోర్సులో మీకు ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ యొక్క 2024 ఇంగ్లీష్ మీడియం ఎడిషన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే కేవలం దాంట్లో ఉన్న క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కాదండి. అర్థమెటిక్కి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఒకే ఒక కోర్సు నాదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ కోర్సులో మీకు ప్రతి చాప్టర్కి సంబంధించి ప్రతి కాన్సెప్ట్ని బోధించే ఏకైక కోర్సు నా ఒక కోర్సు నేను ఖచ్చితంగా చెబుతాను. ప్రతి చాప్టరే కాదు, ప్రతి చాప్టర్లోని ప్రతి అంశాన్ని కూడా దానికి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వాటన్నిటిని కూడా మనం ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకుంటామో ఆ కాన్సెప్ట్ నుంచే షార్ట్ కట్ల రూపంలో ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది కూడా మీకు కాన్సెప్ట్ ఆధారిత షార్ట్ కట్స్ కూడా ఈ కోర్సులో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బుక్లో మొత్తం 4500 క్వశ్చన్స్ కంటే ఎక్కువ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరియు ఈ బుక్ అనేది మీకు తెలుగులో దొరకదండి. చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే తెలుగులో ఏదైతే ఆర్ఎస్ అగర్వాల్ ఉందో అదే అనుకుంటున్నారు. అది కాదండి. ఇది తెలుగులో ఉన్న ఆర్ఎస్ అగర్వాల్ నేను పుట్టక ముందు నుంచి అదే ఉంది.
ఇది వచ్చేటప్పటికి 2024 ఎడిషన్. 2023 వరకు జరిగిన ఎగ్జామ్స్‌లో ఏవైతే మోడల్స్ ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో కవర్ చేయడం జరిగింది. ఇది కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే దొరికింది. తెలుగులో ప్రింట్ చేయరు. తెలుగులో దొరకను కూడా ఉండదు. కాబట్టి తెలుగు మీడియం విద్యార్థుల కోసం దీనిని నేనే సొంతంగా ట్రాన్స్‌లేట్ చేసి, ఈ మొత్తం క్వెషన్స్‌ని ట్రాన్స్‌లేట్ చేసి, తెలుగు టైప్ చేసిన పీడీఎఫ్ కూడా కోర్సులో జాయిన్ అయినోళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు గనక అర్థమెటిక్ కంప్లీట్‌గా నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటే ఈ ఒక్క కోర్స్ చాలండి. మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి. మీ జీవితంలో ఇంకా అర్థమెటిక్‌కి సంబంధించి ఏ కోర్స్ జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. కంప్లీట్ కోర్సు. దీన్ని మొత్తాన్ని కూడా నేను 3 మంత్స్‌లో కంప్లీట్ చేస్తాను. 3 మంత్స్ అనేది మాక్సిమం టైం చెబుతున్నాను. మాక్సిమం వచ్చేటప్పటికి ఇది మార్చి 15 కల్లా కంప్లీట్ అవుతుంది. మార్చి 15 కల్లా కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ నేను 3 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి. పర్సెంటేజ్ అనే చాప్టర్‌ని ఆల్రెడీ ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో చేసిన సమయానికంటే ముందు పర్సెంటేజ్ వీడియోస్ రికార్డ్ చేసిన తర్వాత ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే జీడీ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు. మాకు ఎగ్జామ్ ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యింది కదన్నా, మరి అప్పుడు అవుతుందా అని. మీకు ఎగ్జామ్ ఏదైతే ఉందో ఫిబ్రవరి 20 అనేది టెంటేటివ్ డేట్ ఇచ్చాడు. దాని తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. ఆ ఫిబ్రవరి 20 కల్లా మీకు మాక్సిమం ఒక 15 టాపిక్స్ దాకా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అయిపోతాయండి. కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి జీడీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కూడా ఎవరైనా సరే అనుమానం లేకుండా జాయిన్ అవ్వచ్చు. అప్పటికి మీ కోర్సులో ఏదైతే మీకు జీడీలో ఏవైతే పర్సెంటేజ్ కానీ, ప్రాఫిట్ లాస్ కానీ ఇస్తున్నాడో ఆ టాపిక్స్ అన్నీ కూడా ఆ టయానికి కంప్లీట్ అయిపోతాయి. ఆల్రెడీ నేను 3 టాపిక్స్ కూడా కంప్లీట్ చేశాను. మీరు యాప్‌లో చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ప్లే స్టోర్‌లో నా యొక్క ఛానల్ నేమ్‌తోని క్వాంటాప్స్ అనే నేమ్‌తోని యాప్ దొరుకుతుంది. మీకు ఇంకా కోర్స్ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. దట్ ఈస్ మై పర్సనల్ నంబర్. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సును పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు అర్థమెటిక్‌కి కోసం ది బెస్ట్ కోర్స్ అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ది బెస్ట్ అని ఖచ్చితంగా చెప్పగలను. మీరు ఎన్ని కోర్సులైనా చూడండి. దిస్ ఈస్ ది బెస్ట్. ఫ్రెండ్స్, ఈ కోర్సులో మొత్తం ఈ టాపిక్స్ కవర్ చేస్తామండి. మీరు అర్థమెటిక్ సంబంధించి ఏ ఎగ్జామ్ రాసినా సరే ఈ టాపిక్స్‌లో నుంచే క్వెషన్స్ వస్తాయి. ఏ చాప్టర్ కూడా మిస్ చేసేది ఉండదు. మొత్తం 27 టాపిక్స్ కంప్లీట్‌గా కాన్సెప్ట్‌తో ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ నేనే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. ఎవరైనా సరే అర్థమెటిక్ నేర్చుకోవాలి అనుకుంటే గనుక ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. జస్ట్ మీరు జాయిన్ అయిన తర్వాత ఒక 2 నెలల్లోనే లేదా 3 నెలల్లోనే మీరు అర్థమెటిక్‌లో ఎంత నేర్చుకున్నారు, ఈ రోజున మీరు అర్థమెటిక్‌లో ఏ స్టేజ్‌లో ఉన్నారు, మరియు నా కోర్సు పూర్తయిన తర్వాత ఏ స్టేజ్‌కి వచ్చారనేది మీరే అర్థం చేసుకోవచ్చు. ప్రీవియస్‌గా కూడా ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ యొక్క కోర్స్ ఇండియా మొత్తం మీద నేను ఒక్కడినే కంప్లీట్‌గా చెప్పింది. ఆ కోర్సులో కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాకల్టీలు అందరూ కూడా జాయిన్ అయ్యారు. ఎందుకంటే కంప్లీట్ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసింది నేను ఒక్కడినే. కాబట్టి మీరు కూడా కంప్లీట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకుంటే కోర్సులో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ 2a + b / a + 4b = 1, then what is the value of a + b / a - b? 2a + b / a + 4b అనేది 1కి సమానమైనట్లయితే a + b / a - b విలువ ఎంత అనేది క్వెషన్. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఒక ఫ్రాక్షన్ యొక్క విలువ 1కి సమానమైంది, ఒక భిన్నం యొక్క విలువ 1కి సమానమైంది అంటే అర్థం ఏమిటి? దాంట్లో ఉన్న న్యూమరేటర్, డినామినేటర్ 2 సమానమని. దాంట్లో ఉన్న లవహారాలు 2 సమానంగా ఉన్నాయని అర్థం. కాబట్టి ఇక్కడ కూడా 2a + b / a + 4b అనే ఫ్రాక్షన్ 1కి సమానంగా ఉంది అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ ఉన్న న్యూమరేటర్, డినామినేటర్ 2 ఒకదానికొకటి సమానం అని. అంటే 2a + b అనేది ఏదైతే న్యూమరేటర్ ఉందో 2a + b అనేది డినామినేటర్ ఏదైతే ఉందో a + 4bకి సమానం. a + 4bకి సమానం. కాబట్టి ఈ a ఇటు తీసుకొచ్చేస్తే గనుక 2aలో నుంచి a పోతే గనుక a = 4bలో నుంచి అటు వస్తే b పోతే ఏమవుతుంది? 3b. a అనేది 3 bలకి సమానం అని అర్థం. a విలువ 3 bలకి సమానం అని అర్థం. కాబట్టి ఒకవేళ ఇక్కడ ఏ ప్లేస్‌లో మనం 3b చూసామనుకోండి. a అంటే 3bకి సమానం కాబట్టి ఏ ప్లేస్‌లో 3b చూసి ఇక్కడ ఏ ప్లేస్‌లో కూడా 3b చూసినట్లయితే 3 bలకి b కొడితే ఏమవుతుందండి? 4b డివైడెడ్ బై 3bలో నుంచి b పోతే ఏం మిగులుతుందండి? 2b. కాబట్టి b క్యాన్సిల్ అయిపోయింది. 2 ఒకటిలో 2 రెళ్ళు. మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. సింపుల్ అయిపోయిందండి. ఇక్కడ చేస్తానికి ఏమీ లేదు. వెరీ సింపుల్ క్వెషన్. ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. A thief is noticed by a policeman from a distance of 150 meters. The thief starts running and the police chases him. The thief and police run at the speed of 11 km/h and 12 km/h respectively. What is the distance between them after 6 minutes? A thief is noticed by a policeman from a distance of 150 meters. ఒక దొంగని పోలీసు 150 మీటర్ల దూరం నుంచి గమనించాడు. The thief starts running and the policeman chases him. దొంగ పరిగెడుతున్నాడు, పోలీసు అతని వెనక వెంబడిస్తూ ఉన్నాడు. The thief and police run at the speed of 11 km/h and 12 km/h respectively. దొంగ మరియు పోలీసు ఇద్దరు కూడా వరుసగా 11 మరియు 12 km/h వేగంతో పరిగెడుతూ ఉన్నారు. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆఫ్టర్ 6 minutes? మరి 6 నిమిషాల తరువాత వారి మధ్య దూరం ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్.
ఫ్రెండ్స్ దొంగ పోలీస్ సంబంధించి థీఫ్ అండ్ పోలీస్ సంబంధించి కంప్లీట్ కాన్సెప్ట్‌ని మరియు ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్‌లో ఎన్ని మోడల్ క్వెషన్స్ వస్తాయి అన్నిటిని కూడా ఒకే వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మన ఛానెల్‌లో రీసెంట్ అప్‌లోడ్స్‌లోనే ఉంటుంది. మీరు చూడొచ్చు. జస్ట్ జీడీ కానిస్టేబుల్ వీడియోస్ స్టార్ట్ చేస్తానికంటే ముందు థీఫ్ అండ్ పోలీస్ సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ వీడియో నేను అప్‌లోడ్ చేశాను. ప్రతి ఒక్కరు ఆ వీడియో చూస్తే గనక థీఫ్ అండ్ పోలీస్ సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ క్వెషన్ ఆ కాన్సెప్ట్ నుంచి వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ క్వెషన్ కూడా నేను అక్కడ ఆ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కాబట్టి ఆ వీడియో చూసినోళ్ళు ఎవరైనా సరే ఈ క్వెషన్ మీరే సాల్వ్ చేయగలరు. మనం కంప్లీట్ కాన్సెప్ట్ అక్కడ ఏం చెప్పుకున్నామండి అంటే, మొదటగా వాళ్ళిద్దరి మధ్య 150 మీటర్ల దూరం ఉంది. ఒకరినొకరు చూసుకునే సమయానికి వాళ్ళ మధ్య 150 మీటర్ల దూరం ఉంది కాబట్టి, పోలీస్ అనేవాడు ఆ దొంగని పట్టుకోవాలంటే ఈ 150 మీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించాలి. ఆ పర్టిక్యులర్ స్టిప్యులేటెడ్ టైమ్ పీరియడ్‌లో ఆ నిర్దిష్టమైన కాల వ్యవధిలో దొంగ కంటే కూడా పోలీసు 150 మీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించాలి. అప్పుడు మాత్రమే పట్టుకోగలడు. సరే మరి ఒక గంటలో ఎందుకని ఒక గంట తీసుకుంటున్నామంటే ఇక్కడ వేగాలు 11 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ 12 కిలోమీటర్స్ పర్ అవర్‌గా ఇచ్చాడు. ఒక గంటలో పోలీసు దొంగ కంటే కూడా ఎంత దూరం ఎక్కువ దూరం ప్రయాణించగలడంటే వీడి వేగం 11 వాడి వేగం 12. కాబట్టి పోలీసు దొంగ కంటే కూడా 1000 మీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించగలడు. ఎంత సమయంలో? గంటలో. గంట అంటే ఏంది? 60 నిమిషాలు. కాబట్టి 60 నిమిషాల్లో పోలీసు దొంగ కంటే 1000 మీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించగలడు. మరి మనల్ని ఏమడిగాడు? 6 నిమిషాల తర్వాత వారి మధ్య దూరం ఎంత ఉంటుంది అన్నాడు. మరి 6 నిమిషాల్లో పోలీసు దొంగ కంటే ఎంత ఎక్కువ దూరం ప్రయాణించగలడు అంటే 60కి అయితే 1000 అయితే 6 అంటే ఏం చెప్పొచ్చండి? 100 మీటర్లు. 6 నిమిషాల్లో పోలీసు దొంగ కంటే 100 మీటర్లు ఎక్కువ దూరం ప్రయాణిస్తాడు. స్టార్టింగ్‌లో వాళ్ళిద్దరి మధ్య దూరం 150 మీటర్లు. ఈ 6 నిమిషాల టైం గడిచే సమయానికి పోలీసు దొంగ కంటే కూడా 100 మీటర్లు ఎక్కువ దూరం పరిగెత్తాడు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య 150 మీటర్ల దూరాన్ని ఆల్రెడీ 100 మీటర్లు కవర్ చేసేసాడు కాబట్టి, ఇక ఆ 150లో నుంచి ఆ 150 మొదట్లో ఉన్న దూరంలో నుంచి 100 మీటర్లు ఇతను ఏదైతే ఎక్కువ దూరం ప్రయాణించాడో అది పోతే, మిగతా 50 మీటర్లనేవి ప్రెజెంట్ వాళ్ళిద్దరి మధ్య దూరము. కాబట్టి 6 నిమిషాల తర్వాత వాళ్ళిద్దరి మధ్య దూరం ఎంత ఉంటుంది అంటే 50 మీటర్లు. దట్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్. Ravi sold 2 bikes for rupees 42,188 each. On one bike, he gained 20%, while on the other, he lost 20%. How much percent does he gain or lose overall? రవి సోల్డ్ 2 బైక్స్ ఫర్ 42,188 ఈచ్. రవి అనే వ్యక్తి 2 బైకులను ఒక్కొక్కటి 42,188 రూపాయలకి అమ్మాడు. ఒక దానిపైన అతను 20% లాభం పొందాడు. మరొక దానిపైన అతను 20% నష్టం పొందాడు. మొత్తం మీద అతను ఎంత శాతం లాభము లేదా నష్టాన్ని పొందాడు అనేది క్వెషన్. ఫ్రెండ్స్ ఏవైనా 2 వస్తువులు ఒకే సెల్లింగ్ ప్రైస్‌కి అమ్మినప్పుడు ఒక దానిపైన ఏదైతే లాభ శాతాన్ని పొందుతాడో నంబర్ పరంగా అదే శాతం నష్ట శాతాన్ని కూడా పొందినప్పుడు ఓవరాల్‌గా అతనికి నష్ట శాతమే ఉంటుంది. అది కూడా ఇక్కడ ఏవైతే నంబర్స్ ఇచ్చాడో వాటి యొక్క స్క్వేర్ డివైడెడ్ బై 100 అంత పర్సెంటేజ్ లాస్ ఉంటుంది అని మనం ప్రాఫిట్ లాస్ అనే చాప్టర్‌లో కంప్లీట్ కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఇక్కడ మనకి ఈ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పడానికి అక్కడ ఏదైతే 42,188 ఇచ్చాడో అది కూడా మనం వాడాల్సిన అవసరం లేదు. అసలు అక్కడ వాడు 42,000 కమ్మినా, 8,000 కమ్మినా, 1,00,000 కమ్మినా, 1,00,000 కమ్మినా మనకు అనవసరం. ఆ నంబర్ కూడా మనం వాడుకోవాల్సిన అవసరం లేకుండానే ఆన్సర్ చెప్పొచ్చు. 20% లాభం వస్తుంది. ఇంకొక వస్తువు పైన 20% నష్టం వస్తుంది. కాబట్టి మొత్తం మీద ఎల్లప్పుడు కూడా లాసే ఉంటుంది. ఎల్లప్పుడు కూడా లాసే ఉంటుంది. అది కూడా ఈ నంబర్ ఏవైతే ఇచ్చాడో 20 దాని యొక్క స్క్వేర్. 20 యొక్క స్క్వేర్ అంటే ఏందంటే మనందరికీ తెలిసిందే 400. దానిని 100తో డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఏం చెప్పొచ్చండి? 4% ఎల్లప్పుడు లాస్ ఉంటుంది. దట్ ఈస్ ఆప్షన్ సి. ఎలా చెప్పగలవన్నా అంటే గనక ప్రాఫిట్ లాస్‌లో దానికి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ చూసుకుంటాం మనం. ఇక్కడ కాదు. కాబట్టి మొత్తం మీద ఏం చెప్పొచ్చండి? 4% లాస్ ఉంటుంది. నెక్స్ట్ వన్. An amount of 8 lakh is needed after 2 years to buy a car. The amount deposited in a bank gives 8% per annum interest. What should be the approximate amount to be deposited in present in the bank to meet the requirement if the interest is compounded annually? An amount of 8 lakh is needed after 2 years to buy a car. 2 సంవత్సరాల తరువాత ఒక కారు కొనడానికి 8 లక్షల రూపాయలు అవసరం అవుతాయంట. ది అమౌంట్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ గివ్స్ 8% పర్ యానం ఇంట్రెస్ట్. బ్యాంకులో మనం ఏవైతే అమౌంట్ని డిపాజిట్ చేస్తామో దానిపైన బ్యాంకు మనకి 8% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. వాట్ షుడ్ బి ది అప్రాక్సిమేట్ అమౌంట్ టు బి డిపాజిటెడ్ ఇన్ ప్రెజెంట్ ఇన్ ద బ్యాంక్ టు మీట్ ద రిక్వైర్మెంట్. ఒకవేళ 2 సంవత్సరాల తర్వాత మనం కారు కొనడానికి ఏవైతే డబ్బులు అవసరమైతే 8 లక్షలు అవి పొందాలి అంటే ఈ రోజున బ్యాంకులో మనం ఎంత డిపాజిట్ చేయాలి అనేది క్వెషన్. ఆ బ్యాంకు మనకి సంవత్సరానికి 8% కాంపౌండ్ ఇంట్రెస్ట్ 8% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. సరే చూడండి,
2 సార్లు అంటే 2 సంవత్సరాలు వరుసగా 8% చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం పొందుతూ ఉన్నట్లయితే, ఈ రోజున మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ప్రిన్సిపల్ అంటే అసలనేది 2 సంవత్సరాల తర్వాత ఎంత అమౌంట్ అంటే మొత్తంగా మారుతుంది అంటే 116.64%గా మారుతుంది కదా! ఎందుకని? ఒక సంవత్సరం 8% మరియు రెండవ సంవత్సరం 8% చొప్పున 2 సార్లు వరుసగా 8% చొప్పున ఒక విలువ పెరిగినట్లయితే 2 వరుస మార్పులు పర్సెంటేజ్‌లో సక్సెసివ్ చేంజెస్ 2 వరుస మార్పులు అనే కాన్సెప్ట్ చెప్పుకుంటాం. దాంట్లో మనం ఏం చెప్పుకుంటామంటే ఏదైనా ఒక సంఖ్య విలువ 2 సార్లు వరుసగా 8% పెరిగితే మొత్తం మీద దాని యొక్క విలువ ఎంత పెరుగుతుంది అంటే 16.64% పెరుగుతుంది అని నేర్చుకుంటాం. అది పర్సెంటేజ్‌లో నేర్చుకుంటాం. మరి పర్సెంటేజ్‌లో నేర్చుకుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈస్ నథింగ్ బట్ ది సక్సెసివ్ చేంజెస్ ఆఫ్ పర్సెంటేజ్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చక్రవడ్డీ అనేది ఏదైనా ఒక విలువ పైన జరిగే వరుస మార్పులు. పర్సెంటేజ్‌లో చాప్టర్ అది గూడా. కాబట్టి 2 సార్లు వరుసగా 8% చొప్పున విలువ పెంచుకుంటూ వెళ్ళినట్లయితే 16.64% వడ్డీ పొందుతాం కాబట్టి, ఈ రోజున మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసింది 100%, దాంతో పాటుగా 16.64% ఇంట్రెస్ట్ పొందుతాము. కాబట్టి మొత్తం మీద మనము పొందే అమౌంట్ ఏమవుతుంది అంటే 2 సంవత్సరాల తరువాత మనం పొందే అమౌంట్ 16.64% వడ్డీని కలుపుకొని మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసిన 100% మొత్తం కలిపి ఎంతొస్తుందండి మనకి? 116.64%. మరి 116.64% విలువ దేనికి సమానం అంటే అక్కడ ఇవ్వబడిన 8 లక్షలకి. సున్నాలు కావాలంటే రాయండి లేదా పక్కన పడేయండి ఇబ్బందేం లేదు. మరి మనం ఈ రోజున ఇన్వెస్ట్‌మెంట్ చేసేది ఏమైద్ది? 100%. ఈ రోజున ఇన్వెస్ట్‌మెంట్ చేసేది 100%. కాబట్టి 116.64% విలువ ఎంతైతే 100% ఎంత అనేది సింగిల్ స్టెప్పే రాసుకోవాలి మనం. ఎగ్జామ్‌లో మీరు ఈ ఒక్క సింగిల్ స్టెప్పే రాయాలి. ఇంకేం మాట్లాడకూడదు. ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి వాటి కోసం ఇక్కడ 2 సున్నాలు పెడుతున్నాను. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా డెసిమల్ లేని విధంగానే మనం చూసుకోవచ్చు. జస్ట్ సింప్లిఫై చేద్దాం చూడండి. ఇక్కడ కేవలం అప్రాక్సిమేట్‌గానే ఆన్సర్‌లు వస్తాయి గానీ ఎగ్జాక్ట్‌గా రావండి. అప్రాక్సిమేట్‌గానే తీసుకోవాలి. మనం ఇక్కడ అప్రాక్సిమేట్‌గా వెళ్ళేటప్పుడు ఒకవేళ దగ్గరలో నంబర్స్ ఉంటే అవే క్యాన్సిల్ చేస్తాను. మీరు ఎగ్జాక్ట్‌గా క్యాన్సిల్ అవ్వలేదు కదా అని అనుకోవద్దు. అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ క్వెషన్ ఇచ్చినోడి ఉద్దేశ్యం కూడా అదే. అప్రాక్సిమేట్ వాల్యూసే వస్తాయి. ఇటే 8 ఉంది కాబట్టి 8తో క్యాన్సిల్ చేస్తున్నాను. 8 ఒకట్లు 36 అంటే 8 నాలుగులు 32, 46 అంటే 8 ఐదులు 40, 64 అంటే 8 ఎనిమిదిలు. 10, 14, 50గా తీసుకుందాం. దాన్ని 14, 50, 8 ఉంది కదా! 60 తీసుకోవచ్చు. మీ ఇష్టం అది ఎట్లైనా తీసుకోవచ్చు. లేదా 4తో అయినా కొట్టేసేయండి. దీన్ని కాసేపు 60గా తీసేసుకుందామండి. 58 ఉంది కాబట్టి చెప్పాను కదా! అప్రాక్సిమేట్‌గానే తీసుకొని మనం ప్రొసీడ్ అవుతూ ఉంటాం. దాన్ని 60గా తీసుకున్నాను. 60గా తీసేసుకుంటే గనక మనం 4 3 12, 24 అంటే 4 6 24, 20 అంటే 4 ఐదులు. కాబట్టి 4 25 తీసుకోవచ్చు. 25 మరలా 365 ఉంది. అక్కడి నుంచి మనం 5తో కొట్టేద్దాం. 5 ఏళ్ళు 35, 15 5 మూళ్ళు 5 ఐదులు 73, 500. 73 ఎంతవరకు ఎళ్ళిద్ది? 7 ఏళ్ళు 49, 7 మూళ్ళు 21. 7 ఎళ్ళదు. 73 7 సార్లు ఎళ్తే ఎళ్ళటానికి లేదు. ఎందుకంటే 7 ఏళ్ళు 490, 7 మూళ్ళు 21. 511 అయిపోతుంది. కాబట్టి 7 లక్షల కంటే తక్కువ. 7 లక్షల కంటే తక్కువ మరియు 7 లక్షల దగ్గరలో ఉండాలి. కాబట్టి ఏం చెప్పొచ్చు? ఆప్షన్ డి అన్నమాట. ఆప్షన్ డి. నెక్స్ట్ వన్. A batsman in his 13th innings makes a score of 85 runs and thereby increases his average by 5 runs. What is his average after 13 innings? A batsman in his 13th innings. ఒక బ్యాట్స్మెన్ తన యొక్క 13వ ఇన్నింగ్స్‌లో మేక్స్ అ స్కోర్ ఆఫ్ 85 రన్స్. తన యొక్క 13వ ఇన్నింగ్స్‌లో 85 రన్స్ చేశాడు. అండ్ దేర్‌బై ఇంక్రీజెస్ హిస్ యావరేజ్ బై 5 రన్స్. ఈ విధంగా అతను 13వ ఇన్నింగ్స్‌లో 85 పరుగులు చేయడం ద్వారా అతని యొక్క సరాసరిని 5 పరుగులు పెంచుకున్నాడు. వాట్ ఈస్ హిస్ యావరేజ్ ఆఫ్టర్ 13th ఇన్నింగ్స్? మరి 13వ ఇన్నింగ్స్ తర్వాత అతని యొక్క యావరేజ్ ఎంత అనేది క్వెషన్. ఫ్రెండ్స్ గమనించండి. 13వ ఇన్నింగ్స్‌లో ఒక బ్యాట్స్‌మెన్ 85 రన్స్ చేశాడు. 85 రన్స్ చేయడం ద్వారా అతని యొక్క మొత్తం యావరేజ్ ఎంత పెరిగిందన్నాడు? 5 పెరిగింది అన్నాడు. మరి 13 ఇన్నింగ్స్‌ల తర్వాత అతని యొక్క యావరేజ్ ఎంత? ఈ 13వ ఇన్నింగ్స్ కంటే ముందు అతను 12 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ 13వ ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులలో ఈ 12 ఇన్నింగ్స్‌లకి కూడా తలా 5 యావరేజ్ పెంచుకుంటూ వచ్చాడంటే ఈ 12 ఇన్నింగ్స్‌లకి తలా 5 పెంచితే 12 5లు 60 అనేది మిగతా 12 ఇన్నింగ్స్‌లకి యావరేజ్ పెంచడానికి కన్స్యూమ్ అయిపోయింది. ఈ 85లో ఈ 13వ ఇన్నింగ్స్ దగ్గర ఉన్న 85లో అంతకంటే ముందు ఉన్న 12 ఇన్నింగ్స్‌లకి ఒక్కొక్క దానికి 5 యావరేజ్ పెంచడానికి 12 5లు 60 ఖర్చు పెడితే ఇక అతని దగ్గర మిగిలేది 25. ఈ 25 ఇప్పుడు అందరి దగ్గర సమానంగా ఉన్నట్లు కాబట్టి 13వ ఇన్నింగ్స్ తర్వాత అతని యొక్క యావరేజ్ 25. దట్ ఈజ్ ఆప్షన్ బి. యావరేజ్‌లో మనం కాన్సెప్ట్ నేర్చుకుంటామండి. యావరేజ్ అనే కాన్సెప్ట్‌లో నేర్చుకుంటాము. అక్కడ తెలుసుకోవాలి మనం. అంతేగాని ఇక్కడ దాంట్లో చెప్పడానికి ఏమీ లేదు.
ఏవైతే 13వ ఇన్నింగ్స్‌లో అతను 85 రన్స్ చేశాడో, ఆ 85 రన్స్‌లో దానికంటే ముందు 12 ఇన్నింగ్స్‌లున్నాయి. ఆ 12 ఇన్నింగ్స్‌లకి ఒక్కొక్క దానికి 5 యావరేజ్ పెంచడం కోసం 60 కన్జ్యూమ్ అయిపోయింది. మొత్తం 85 ఏవైతే చేశాడో, ఈ 85లో దానికంటే ముందున్న 12 ఇన్నింగ్స్‌లకి ఒక్కొక్క దానికి 5 చొప్పున యావరేజ్ పెంచడానికి 60 కన్జ్యూమ్ అయిపోతే, ఇక మిగిలింది 25. ఆ 25 ఏదైతే మిగిలిందో అది 13వ ఇన్నింగ్స్ దగ్గర ఉన్నట్టు, దాని ముందున్న 12 ఇన్నింగ్స్‌ల దగ్గర ఉన్నట్టు. అందరి దగ్గర సమానంగా ఏదైతే వాల్యూ ఉంటుందో దానినే మనం యావరేజ్ అంటాము. కాబట్టి మిగతా 25 అనేది 13వ ఇన్నింగ్స్ తర్వాత అతని యొక్క యావరేజ్ అన్నమాట. 52కి నెక్స్ట్ వన్. A trader marks his goods at 50% above the cost price and allows a discount of 30%. What is his gain percent? A trader marks his goods at 50% above the cost price. ఒక వ్యాపారి తన యొక్క వస్తువుల యొక్క ధరను కొన్న ధర కంటే 50% అధికానికి చేసి చెప్పి అండ్ అలోస్ అ డిస్కౌంట్ ఆఫ్ 30%, చెప్పిన ధర పైన 30% తగ్గింపు ఇస్తాడు. వాట్ ఈస్ హిస్ గెయిన్ పర్సెంట్? మరి అతని యొక్క లాభ శాతం ఎంత అనేది క్వశ్చన్. ఏం చేస్తున్నాడు? ఒక వ్యాపారి అతను ఏదైతే వస్తువులను కొంటాడో దానికి ఏదైతే ఖర్చు పెడతాడో ఆ ఖర్చు పెట్టిన దానికంటే 50% అధికం పెంచి మార్కెట్ ప్రైస్ చెప్పి దానిపైన 30% డిస్కౌంట్ ఇస్తున్నాడు. డిస్కౌంట్ దేనిపైన ఇస్తారు? మార్కెట్ ప్రైస్ పైన. అంటే 50% అధికం చేసి ఏదైతే ధర చెబుతున్నాడో దానిపైన 30% డిస్కౌంట్ ఇచ్చి అమ్మేస్తున్నాడు. ఓవరాల్‌గా అతను ఎంత శాతం లాభాన్ని పొందుతున్నాడు అనేది క్వశ్చన్. ఇది కూడా ఎలా చూడొచ్చండి? ఏదైనా ఒక విలువ పైన జరిగే 2 వరుస మార్పులుగా, 2 సక్సెసివ్ చేంజెస్ అనే పర్టిక్యులర్ వాల్యూగా చూడొచ్చు. పర్సంటేజ్‌లో మనం ఏదైతే నేర్చుకుంటామో వరుస మార్పులు అనే కాన్సెప్ట్, దాంట్లోది ఇది కూడా. ముందుగా కొన్న ధర ఒకటుంది. దానిపైన 50% పెంచాడు ఒక మార్పు, 30% తగ్గించాడు రెండవ మార్పు. 2 మార్పుల తర్వాత ఏం జరుగుతుంది అని. బేసిక్‌గా 100 తీసుకొనైనా చేయొచ్చు. లేదా మనం సక్సెసివ్ చేంజెస్‌ని ఎలా చూడొచ్చని నేర్చుకుంటామో అలా అయినా చేయొచ్చు. లేదా రేషియో మెథడ్ అని చేయొచ్చు. ఎలా అయినా చేయొచ్చు. ఒకవేళ 100 తీసుకున్నామనుకోండి. మొదటగా మనం ఖర్చు పెట్టింది 100 అనుకున్నాం. రూ. 100 పెట్టి ఖర్చు పెట్టాం. 50% అధికానికి మనం మార్కెట్ ప్రైస్ చేస్తున్నాం. కాబట్టి దీంట్లో 50% ఎక్కువ. దీంట్లో 50% ఎంతండి? 50. కాబట్టి 100 పెట్టి కొని 150 చెబుతున్నాం. 150 చెబుతున్నాం. చెప్పిన ధరకు అమ్ముతున్నామంటే కాదు. 30% డిస్కౌంట్ ఇస్తున్నాము. 30% డిస్కౌంట్ ఇస్తున్నాం కాబట్టి దీంట్లో 30% డిస్కౌంట్ ఇస్తాం. దీంట్లో 30% ఎంత? దీనిలో 10% 15 కాబట్టి 30% ఎంత? 15 3 45. కాబట్టి దీనిలో 45 తగ్గించి అమ్ముతాం. 150 చెప్పి 45 తగ్గింపించి లేదా తగ్గించి అమ్ముతున్నాం కాబట్టి మనం 105కి అమ్మినట్టు. రూ. 100 పెట్టుకొని 105కి అమ్ముతున్నామంటే ఏం చెప్పొచ్చు? ఆ రూ. 5 లాభం, ఆ రూ. 5 10% పైన ఎంత శాతం అన్నట్టు? 5%. అదే మన ఆన్సర్‌గా చెప్పొచ్చు. లేదు ఈ 100లో 150 ఎందుకు రాయడం అంటే పర్సంటేజ్‌లో మనం సక్సెసివ్ చేంజెస్ అనేది నేర్చుకుంటాం కాబట్టి ఆ విధంగానే చెప్పొచ్చు. ముందుగా 50% పెంచుతున్నాం కాబట్టి 50 తీసుకుంటాం. తర్వాత 30% తగ్గిస్తున్నాం కాబట్టి -30 మైనస్ 50 ఇంటూ 30 డివైడెడ్ బై 100. 50 ఇంటూ 30 డివైడెడ్ బై 100. 50లో నుంచి 30 మైనస్ ఇక్కడ ఏమవుతుంది? 2 సున్నాలు పోతే గనక ఎలా చూడొచ్చు? 5 3 15. 30 ఒక 15 45. కాబట్టి 50లో నుంచి 45 పోతే ఏం మిగులుతుంది? 5. దట్ 5% ఈస్ ది ప్రాఫిట్. ఆ విధంగానే సరే చెప్పొచ్చు. దట్ ఈస్ ఆప్షన్ బి అన్నమాట. నెక్స్ట్ వన్. A and B together can complete a work in 26 days. A alone can complete it in 52 days. If B works at 50% efficiency, then in how many days A and B together will complete the work? A and B together can complete a work in 26 days. A మరియు B ఇద్దరూ కలిస్తే ఒక పనిని 26 రోజుల్లో చేయగలరు. A alone can complete it in 52 days. A ఒంటరిగా ఆ పనిని 52 రోజుల్లో చేయగలడు. ఈ 2 లైన్లు చదవగానే మనకు అర్థమైపోవాలి. మొదటగా ఏమంటున్నాడంటే ఏబి ఇద్దరు కలిస్తేనేమో 26 రోజులు, ఏ ఒంటరిగా పనిచేస్తే 52 రోజులు అంటున్నాడు. ఈ 52 అనేది 26కి డబల్ కదా. 52 ఈజ్ నథింగ్ బట్ 2 టైమ్స్ ఆఫ్ 26 కదా. ఇద్దరు కలిస్తే 26 రోజులు పట్టి ఒంటరిగా పనిచేస్తే వాళ్ళిద్దరిలో ఒకడు ఒంటరిగా పనిచేస్తే 52 రోజులు పడుతుందంటే ఇద్దరు కలిసి పనిచేసిన దానికంటే కూడా ఒంటరిగా పనిచేసినప్పుడు డబల్ టైం పడుతుంది అంటే అక్కడ ఎవరైతే ఇద్దరు పనిచేస్తున్నారో వాళ్ళిద్దరి యొక్క కెపాసిటీ సమానం అని కదా. ఏ మరియు బి ఇద్దరి యొక్క కెపాసిటీ సమానం. ఎందుకంటే ఏకి డబల్ టైం పడుతుంది అంటే అవతల బి కూడా డబల్ టైం పడుతుంది. కాబట్టి ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు హాఫ్ టైం పడుతుంది. కాబట్టి ఆ 2 లైన్లు చదవడంతోనే మనకేం అర్థం అవ్వాలంటే ఏ మరియు బి ఇద్దరి యొక్క సామర్థ్యాలు సమానంగా ఉన్నాయి అని అర్థమైపోవాలి. కాబట్టి ఇప్పుడు ఒకవేళ టోటల్ వర్క్‌ని 52గా తీసుకుంటే, టోటల్ వర్క్‌ని 52గా తీసుకుంటే ఏ కెపాసిటీ అయినా, బి కెపాసిటీ అయినా ఏం చెప్పుకోవచ్చు? ఏ కెపాసిటీ అయినా, బి కెపాసిటీ అయినా సరే ఒకటే. ఇఫ్ బి వర్క్స్ అట్ 50% ఎఫిషియన్సీ దెన్ ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్ విల్ కంప్లీట్ ద వర్క్. తర్వాత ఏమంటున్నాడు? ఇఫ్ బి
వర్క్స్ ఎట్ 50% ఎఫిషియన్సీ. బి అనే వ్యక్తి తన యొక్క పూర్తి సామర్థ్యంలో 50% సామర్థ్యంతో గనక ఆ పని చేసినట్లయితే ఏ మరియు బి ఇద్దరూ కలిసి ఆ పనిని ఎంత కాలంలో పూర్తి చేస్తారు అని అడుగుతున్నాడు. మనమేం తెలుసుకున్నాం, ఏ మరియు బి ఇద్దరి యొక్క సామర్థ్యాలు సమానంగా ఉన్నాయి. అంటే ఏ కెపాసిటీ అయినా బి కెపాసిటీ అయినా ఒకటే. బి అనే వ్యక్తి అతని యొక్క సామర్థ్యంలో 50% కెపాసిటీతోనే పనిచేస్తాడు. ఏ యొక్క కెపాసిటీ అంతా ఒకటి. ఏ తన యొక్క పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాడు. అదేవిధంగా బి అనే వ్యక్తి తన యొక్క సామర్థ్యంలో హాఫ్, తన యొక్క కెపాసిటీ అంతా ఒకటి. దాంట్లో సగం అంటే 1/2. కాబట్టి ఏబి ఇద్దరు కూడా ఈసారి వాడు చెప్పిన కండిషన్ ప్రకారం ఏబి ఇద్దరు కూడా కలిసి ఎంత పని చేయగలుగుతున్నారు అంటే 1 + 1/2 అంటే జస్ట్ ఏం చెప్పుకోవచ్చు అండి, 1.5 అంటే మనం దాన్ని 3/2గా రాసుకోవచ్చు. వాడు చెప్పినట్టు బి అనేవాడు తన యొక్క ఎఫిషియన్సీలో 50% ఆఫ్ ది ఎఫిషియన్సీతో పనిచేస్తే ఏబి ఇద్దరు కలిస్తే 3/2 వరకు చేయగలరు పర్ డేకి. మరి చేయాల్సిన పనేమో 52. ఇద్దరు కలిస్తే వారి యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది 3/2. కాబట్టి 3/2 అంటే ఏమవుతుంది, పైకి వెళ్తుంది. కాబట్టి ఏం చెప్పచ్చు అండి, 52 రెళ్ళు 104/3. ఆప్షన్ డి. ఆప్షన్ డి. నెక్స్ట్ వన్. రిషబ్ బాట్ సమ్ టీ-షర్ట్స్ ఎట్ 3 for rupees 252 and sold them at 5 for 200. Find his gain or loss percentage. రిషబ్ బాట్ సమ్ టీ-షర్ట్స్ ఎట్ 3 for 252. రిషబ్ అనే వ్యక్తి కొన్ని టీ-షర్ట్లను 252కు 3 వచ్చే విధంగా కొన్నాడు. అండ్ సోల్డ్ దెమ్ ఎట్ 5 for 200. వాటిని 200కు 5 వెళ్ళే విధంగా అమ్మాడు. ఫైండ్ హిస్ గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్. మొత్తం మీద అతని యొక్క లాభ లేదా నష్ట శాతం ఎంత అనేది వచ్చింది. అతను కొనడమేమో 252కి 3 వచ్చే విధంగా కొని 200కి 5 వెళ్ళే విధంగా అమ్మాడు. సింపుల్గా ఈచ్ ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైజు, ఈచ్ ఐటమ్ యొక్క సెల్లింగ్ ప్రైజు తీసుకుంటే మనకు అర్థమైపోతుంది లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా ఎంత పర్సంటేజ్ అనేది. కొనడానికి ఎంత ఖర్చు పెట్టాడు 252. దానిలో అతను ఎన్ని పొందాడు అంటే 3 వస్తువులు పొందాడు. కాబట్టి కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఐటమ్ ఎలా తీసుకోవచ్చు మనం, ఆ ఖర్చు పెట్టిన 252ని అతను పొందిన 3తో డివైడ్ చేసుకుంటే ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఐటమ్ వస్తుంది. అమ్మడం ఎలా అమ్మాడు, 200 రూపాయలకి 5 అమ్మాడు. కాబట్టి ఆ అమ్మిన మొత్తం ధర 200 రూపాయలని 5తో డివైడ్ చేసుకుంటే ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఐటమ్ వస్తుంది. ఎప్పుడైతే మనం ప్రతి వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ మరియు సెల్లింగ్ ప్రైస్ తెలిసిందో మొత్తం మీద లాభమా నష్టమా చెప్పేయచ్చు. 3తో క్యాన్సిల్ 3 8 24, 12 కాబట్టి 3 4లు, 5తో 5 4 20 కాబట్టి 40, 8 8 10 కాబట్టి 4 4 21 4 10. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం మీద 21 ఖర్చు పెట్టాడు అనుకోవచ్చు. అంటే ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఐటమ్ 21, సెల్లింగ్ ఏమో 10 రూపాయలు. ప్రతిదాని 21 రూపాయి కొని 10 రూపాయలకి అమ్మేశాడు. కాబట్టి ఏం చెప్పొచ్చు అండి, 50% కంటే ఎక్కువ నష్టం వచ్చింది. ఎందుకంటే 21 కంటే 10 అనేది సగానికంటే ఇంకా తక్కువ ఉంది. కాబట్టి 50% కంటే ఇంకా ఎక్కువ నష్టం వచ్చింది. క్యాలిక్యులేషన్ ఏం చేయకుండానే మనం ఆప్షన్ డి 52.4% అని చెప్పచ్చు. ఎందుకంటే 50% కంటే ఎక్కువ నష్టం పొందాడు. సగానికంటే ఎక్కువ నష్టం, 50% కంటే ఎక్కువ నష్టం. కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్గా మార్కు చేయండి. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్ఫియర్ హూజ్ డయామీటర్ ఇస్ 21 సెంటీమీటర్. ఒక గోళం ఉందంట, దాని యొక్క వ్యాసం 21 సెంటీమీటర్లు అయితే కనుక దాని సర్ఫేస్ ఏరియా, దాని యొక్క ఉపరితల వైశాల్యం ఎంత. ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు క్లాసెస్లో కూడా నేను మీకు చెప్పాను, ఎప్పుడైతే ఫార్ములాలో మనకి మెజరేషన్ సంబంధించిన క్వశ్చన్స్లో ఎప్పుడైతే మనం ఏ ఫిగర్కి సంబంధించిన ఏదైతే కొలవబోతున్నామో ఆ ఫార్ములాలో పై అనేది, పై అంటే 22/7, పై ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు తప్పనిసరిగా ఆన్సర్ అనేది 11 యొక్క మల్టిపుల్ అవుతుంది. కాబట్టి మనకి ఇచ్చిన 4 ఆప్షన్లలో కేవలం 1 మాత్రమే 11 యొక్క మల్టిపుల్గా ఉన్నట్లయితే లెక్క చేయకుండా దానిని ఆన్సర్గా మార్కు చేసుకొని వెళ్ళిపోండి, టైం సేవ్ చేసుకోండి అని చెప్పాను. ఈ క్వశ్చన్లో కూడా మనకి ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్ఫియర్, స్ఫియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటండి, స్ఫియర్ యొక్క సర్ఫేస్ ఏరియాకి 4πr² ఫార్ములా కదా. అక్కడ తప్పనిసరిగా మనకి పై అనేది ఇన్వాల్వ్ అవుతుందిగా. పై అనేది ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో ఖచ్చితంగా ఆన్సర్ ఏమై ఉండాలి, 11 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. కాబట్టి ఇచ్చిన 4 ఆప్షన్లో 11 యొక్క మల్టిపుల్ ఒకటే ఉన్నట్లయితే దాన్ని ఆన్సర్గా మనం మార్కు చేయొచ్చు. కానీ ఒకసారి చూడండి, 5 4 9 6 3 9 అది 11 యొక్క మల్టిపుల్, 6 3 9 8 1 9 11 యొక్క మల్టిపుల్. 1 కంటే ఎక్కువ 11 యొక్క మల్టిపుల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి, ఆన్సర్ మనం క్యాల్కులేషన్ చేయాల్సిందే. ఇది మనం సాల్వ్ చేస్తున్న 18వ పేపర్ అనుకుంటా, జీడీకి సంబంధించి. దీనికి ముందున్న 17 పేపర్లలోనూ 11 యొక్క మల్టిపుల్ ఒకటే ఇచ్చే విధంగా ఇచ్చాడు. మ్యాక్సిమం 17 సార్లు ఏమో చేసినాము. అన్నిసార్లు కూడా మనకి ఖచ్చితంగా 11 యొక్క మల్టిపుల్ ఒకటే ఉండే విధంగా ఇచ్చాడు. ఈ పేపర్లో మాత్రం 11 యొక్క మల్టిపుల్ 1 కంటే ఎక్కువ ఉండే విధంగా ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా సాల్వ్ చేద్దాం, ఆన్సర్ తీసుకుందాం. మరి సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్ఫియర్ యొక్క ఫార్ములా ఏందండి, ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్ఫియర్ ఇస్ ఈక్వల్ టు 4πr². 4 అంటే 4, పై అంటే 22/7, r² అండి రేడియస్ కావాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, డయామీటర్ ఇచ్చాడు 21. రేడియస్ అంటే డయామీటర్లో సగం, వ్యాసంలో సగం వ్యాసార్థం.
కాబట్టి ఏం చెప్పొచ్చు 21/2 ఇంటూ 21/2 రాయండి, లేదా ఒకేసారి 441/4 రాయండి. అది మీ ఇష్టం, ఎలా అయినా రాసుకోవచ్చు. 21/2 సింప్లిఫై చేస్తే సరిపోతుంది. ఓకే, 7 1 7 3 తీసేసుకుంటున్నాను, 2 2 4 తీసేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పొచ్చు 22 ఇంటూ 21 3 63 ఇంటూ 22 అనమాట. చివరిలో 6 వచ్చేది. దట్ ఈస్ ఆప్షన్ బి అనమాట. ఓకే, ఇక్కడ నుంచి చూసేయండి మీరు, 2 3 6, 6 ఇంటూ 1 6 ఉంటుంది, ఈ డిజిట్ 6 వచ్చేది ఒకటే ఉంటుంది. దట్ ఈస్ ఆప్షన్ బి అనమాట. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సంటేజ్ ఆన్ బై 5 గెట్ 3 ఫ్రీ? 5 కొనండి 3 ఉచితంగా పొందండి అనే ఆఫర్లో మనం పొందే డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అంటున్నాడు. 5 కొని 3 ఉచితంగా పొందినట్లయితే మనం కొన్న డిస్కౌంట్ పర్సంటేజ్ రూపంలో ఎంతకి సమానం అనేది క్వశ్చన్. మనం ఎన్ని కొన్నామండి? 5 కొన్నాం. అంటే 5టికి సంబంధించిన డబ్బులు పే చేసేసాం, అక్కడ మనం ఏమి డిస్కౌంట్ పొందాల. మనకి ఎయ్యి ఫ్రీగా వస్తాయండి, ఎక్స్ట్రా 3 ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీగా వచ్చినాయి, అంటే వాటికి డబ్బు చెల్లించలేదు, అంటే అవి ఉచితంగా పొందాం, అంటే డిస్కౌంట్ పొందాం. ఎన్ని డిస్కౌంట్ పొందామంటే 3. ఎన్ని వస్తువులపైన? మొత్తం ఎన్ని వస్తువులపైన? చూడండి, డిస్కౌంట్ అనేది ఎల్లప్పుడు కూడా మనం మార్కుడ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే మనం ఏవైతే మొత్తం 8 వస్తువులు పొందుతున్నామో వాటి యొక్క ధర 8 వస్తువుల్లో 3 ఫ్రీగా పొందుతున్నామంటే, చెల్లించాల్సిన 8 వస్తువుల్లో 3 ఫ్రీగా పొందామంటే ఆ 3 మనం డిస్కౌంట్ పొందినట్టు. అవుట్ ఆఫ్ టోటల్ ఎంత అండి మార్కుడ్ ప్రైస్? మొత్తం మీద 8 వస్తువులు. కాబట్టి మనము మన చేతిలోకి పొందిన 8 వస్తువుల్లో 3 ఫ్రీగా పొందాం కాబట్టి 3 అవుట్ ఆఫ్ 8గా చెప్పాలి. 1/8 అంటే 12.5%, అంటే 12.5% అని మనం పర్సంటేజ్లో నేర్చుకుంటాము. మరి 3/8 అంటే 12.5%కి 3 రెట్లు, కాబట్టి 37.5%. దట్ ఈజ్ ఆప్షన్ బి అనమాట. ఆప్షన్ బి రాసుకోండి. తెలవని విద్యార్థులు 1/8 ఈజ్ ఈక్వల్ టు 12.5%. పర్సంటేజ్ రూపంలోకి మార్చినప్పుడు ఈ ఫ్రాక్షన్ని 12.5%. మరి 3/8 అనేది 3/8 ఈజ్ నథింగ్ బట్ 3 టైమ్స్ ఆఫ్ 1/8. 3/8 అనేది 1/8కి 3 రెట్లు. మరి 1/8 యొక్క వాల్యూ 12.5 తెలిసినప్పుడు దానికి 3 రెట్లే కదా. 12.5 ఇంటూ 3 దట్ ఈస్ 37.5%. 37.5%. ఇవన్నీ మనం పర్సంటేజ్లో నేర్చుకుంటాము. తెలియని విద్యార్థులు ఎక్కడ నోట్ చేసుకొని చదివి గుర్తుంచుకోండి. 37.5%. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ వెన్ we double the radius and the height is halved? What is the change in the curved surface area of a cylinder? ఒక స్తూపం యొక్క వక్రతల వైశాల్యంలో మార్పు ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. ఎప్పుడు మార్పు? కొన్ని చేంజెస్ చేసిన తర్వాత. ఆ చేంజెస్, ఆ మార్పులు ఏమిటనేది ఇచ్చాడు చూడండి. వెన్ వి డబుల్ ద రేడియస్, వ్యాసార్థాన్ని రెట్టింపు చేసి, హైట్ ఈజ్ హాఫ్డ్, ఎత్తును కనుక సగం చేసినట్లయితే, వ్యాసార్థాన్ని రెట్టింపు చేసి ఎత్తును సగం చేసినట్లయితే ఆ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో మార్పు ఏముంటుంది? వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటున్నాడు. ఏం చేశాడండి ఇక్కడ? డబుల్ ది రేడియస్. రేడియస్ని ఏం చేశాడు? డబుల్ చేశాడు. అంటే ఒకటి ఉండాల్సిన దాన్ని 2గా చేశాడు. మరి హైట్ ఏం చేశాడు? హైట్ ఈజ్ హాఫ్డ్. ఎత్తుని ఏం చేశాడు? సగం చేశాడు. అంటే 2 ఉండాల్సిన దాన్ని 1గా చేశాడు. మొత్తం మీద ఏ మార్పు జరిగిందని 2 2 కోటిపై జస్ట్ 1 1గానే ఉంది. 1 1గానే ఉంది అంటే ఏ మార్పు జరగలేదు. వాడు డైమెన్షన్స్లో ఆ మార్పులు చేసినప్పటికీ కూడా దాని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో ఏ మార్పు జరగలేదు. కాబట్టి ఏం చెప్పొచ్చు? నో చేంజ్. నో చేంజ్. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ₹20 2,500 in 2 years if the rate of interest is 5% annum for the first year and 8% for the second year. 22,500 రూపాయల పైన మొదటి సంవత్సరం ఏమో 5% చొప్పున, రెండవ సంవత్సరం 8% చొప్పున, ఈ 2 సంవత్సరాలలో మనం పొందే చక్రవడ్డీ ఎంత అనేది క్వశ్చన్. 22,500 రూపాయల పైన మొదటి సంవత్సరం 5%, రెండవ సంవత్సరం 8% చొప్పున మనం పొందే 2 సంవత్సరాల్లో మనం పొందే చక్రవడ్డీ చెప్పాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్షన్లు చూస్తే చాలా క్లోజ్గా ఉన్నాయి. ఒక్కసారి ఆప్షన్ చూడండి. 31 25, 31 15, 30 15, 33 15 చాలా క్లోజ్గా ఉన్నాయి. డెసిమల్స్ కూడా లేవు. అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలండి? ఎగ్జాక్ట్ వాల్యూస్ చెప్పాలి. కాబట్టి మనం కూడా ఎగ్జాక్ట్గానే క్యాలిక్యులేషన్ చేద్దాం. అప్రాక్సిమేట్ జోలికి వెళ్ళడానికి లేదు. ఇక్కడ ఎగ్జాక్ట్గా చెప్పాలి. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత? 22,500 రూపాయలు. మొదటి సంవత్సరం దాని మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. మొదటి సంవత్సరం దానిపైన 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి 22,500లో 5% ఎంత? 1% ఎంత? 225 రూపాయలు. దాని మరి 5% అంటే 225కి 5 టైమ్స్. 205 వరకునేమో 1000, 25 125. కాబట్టి 1,125 రూపాయలు.
5% ఎంత? 1125 రూపాయలు. ఈ 225ని 5తో మల్టిపుల్ చేస్తున్నాను. 205 వరకు 1000 అయింది. 25 5లు 125 కాబట్టి మొత్తం మీద 1125 రూపాయలు. మొదటి సంవత్సరం సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా అదే అవుతుంది. ఇక రెండవ సంవత్సరానికి ఏం చేయాలండి? 8%. రెండవ సంవత్సరానికి 8%. 1% ఎంత? 225. మరి 8% అంటే 225 ఇంటూ 8. 8 16, 25 200 అంటే 1800. 1800. 1800 రెండో సంవత్సరానికి సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్. అంటే అంతకుముందు సంవత్సరం ఏదైతే 1125 రూపాయలు వచ్చినాయో దానిపైన 8% ఈ సంవత్సరం ఇంట్రెస్ట్ పొందాలి. దీనిపైన 8%. దానిలో 1% ఎంత అండి? దానిలో 1% ఎంత? 11.25. దానిలో 1% 11.25. దానికి మనకి 8 టైమ్స్ కావాలి. 88. ఇదొక రూ. 2. 90 రూపాయలు. ఎంత? 90 రూపాయలు. కాబట్టి మొత్తం మీద మన 2 సంవత్సరాల మీద మనం పొందే చక్రవడ్డీ ఏం చెప్పొచ్చు అంటే 1100, 2800 2900 దాన్ని ఈ 10 పంపిస్తే కనుక 3015. 3015 రూపాయలు. 3015 రూపాయలు. ఇవి మొత్తం కూడానండి. 1800 ఆ 1100 ఇటు పంపించాను, లేదా ఈ 25లో 10 ఇటు పంపించాను. కాబట్టి ఎలా చూసుకోవచ్చు? అప్పుడు 1200, 1800 3000 అయింది. ఇక్కడ 15 3015 రూపాయలు. ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బిలో. ఓకే, నోట్ చేయండి. ఈ క్యాలిక్యులేషన్ చేయగలిగితే కనుక ఈజీగా చెప్పేయచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ చెప్పాలి మనం. నెక్స్ట్ వన్. 30% of the men are over the age of 25 years and 80% are under or equal to 50 years of age. Football is played by 20% of all men. What percentage of football players are under or equal to 50 years of age if 20% of men over the age of 50 years play football? క్వశ్చన్ కొద్దిగా లెంతీగా ఉంది, ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా చదవండి. 30% ఆఫ్ ది మెన్ ఆర్ ఓవర్ ది ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్. మగవారిలో 30% కంటే ఎక్కువ మంది 30% మంది 25 సంవత్సరాల కంటే ఎక్కువ వయసును కలిగి ఉన్నారు. మగవారిలో 30% మంది 25 సంవత్సరాల కంటే ఎక్కువ వయసును కలిగి ఉన్నారు. అండ్ 80% ఆర్ అండర్ ఆర్ ఈక్వల్ టు 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్. మరియు మగవారిలో 80% మంది 50 సంవత్సరాల వయసు లేదా అంతకంటే తక్కువ వయసుని కలిగి ఉన్నారు. ఫుట్బాల్ ఈజ్ ప్లేడ్ బై 20% ఆఫ్ ఆల్ మెన్. మగవారందరిలో 20% మంది ఫుట్బాల్ ఆడతారు. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఫుట్బాల్ ప్లేయర్స్ ఆర్ అండర్ ఆర్ ఈక్వల్ టు 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఇఫ్ 20% ఆఫ్ మెన్ ఓవర్ ది ఏజ్ ఆఫ్ 50 ఇయర్స్ ప్లే ఫుట్బాల్. మగవారిలో 50 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న వారిలో 20% మంది ఫుట్బాల్ ఆడతారంట. అటువంటప్పుడు వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఫుట్బాల్ ప్లేయర్స్ ఆర్ అండర్ ఆర్ ఈక్వల్ టు 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్. మరి మొత్తం ఫుట్బాల్ ఆడే ఆటగాళ్ళలో ఎంత శాతం మంది 50 లేదా అంతకంటే తక్కువ వయసుని కలిగి ఉన్నారు అనేది క్వశ్చన్. ముందుగా చూడండి, అక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాటన్నిటిని కూడా జాగ్రత్తగా ప్లాట్ చేద్దాం. ఫస్ట్ ఏమన్నాడు? 30% ఆఫ్ ది మెన్ ఆర్ ఓవర్ ది ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్. మగవారిలో 30% మంది 25 సంవత్సరాల కంటే ఎక్కువ వయసుని కలిగి ఉన్నారు అంటున్నాడు. ఇక్కడ మొత్తం 100 మంది మగవారు ఉన్నారు అంటున్నాను. 100 మంది మగవారు. దానిలో 25 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కాబట్టి 25 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు 25 ప్లస్ కలిగి ఉన్న వాళ్ళు ఎంతమంది అన్నారండి? 30% ఆఫ్ ది మెన్ ఆర్ ఓవర్ ది ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్. మగవారిలో 30% మంది 25 కంటే ఎక్కువ వయసు కలిగి ఉన్నారు. మొత్తం మగవారు 100 మంది అన్నాం కాబట్టి దాంట్లో 30% మంది అంటే మొత్తం 30 మంది 25 కంటే ఎక్కువ వయసుని కలిగి ఉన్నారు. అండ్ 80% ఆర్ అండర్ ఆర్ ఈక్వల్ టు 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్. మరియు మగవారిలో 80% మంది 50 సంవత్సరాల వయసు కలిగి ఉన్నారు లేదా దానికంటే తక్కువ కలిగి ఉన్నారు. కాబట్టి మాక్సిమం 50 వయసు కలిగి ఉన్న వారు ఎంతమంది ఉన్నారంటే 80%. 100లో 80% ఎంత? 80. కాబట్టి మగవారిలో 80 మంది 50 లేదా దానికంటే తక్కువ వయసు కలిగి ఉన్నారు. ఎప్పుడైతే 50 లేదా దానికంటే తక్కువ వయసు 80 మంది కలిగి ఉన్నారో మరి 50 కంటే ఎక్కువ వయసు 50 ప్లస్ ఉన్న వాళ్ళు ఎంతమంది అవుతారు? 20 మంది అవుతారు. 20 మంది. కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఇక్కడ 30 ఇక్కడ 80 కూడుకున్నాం కదా 100 దాటిపోయింది కదా అని కాదు. వీళ్ళేమో 25 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, వీళ్ళేమో 50 లేదా అంతకంటే తక్కువ ఉన్నవారు. 25 కంటే ఎక్కువ ఉన్నవారు కూడా 50 లేదా దానికంటే తక్కువ ఉన్న వారి గ్రూప్లోకే వచ్చేస్తారు కదా. కాబట్టి ఇక్కడ 25 కంటే ఎక్కువ ఉన్నారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అసలు సందర్భమే లేదు. ఇక్కడ ఎవరైతే 50 లేదా అంతకంటే తక్కువ ఉన్నారు, 50 కంటే పెద్దవారు అనేది మాత్రమే కావాలి. జస్ట్ ఇది అసందర్భం అన్నమాట. వీళ్ళు కూడా ఈ గ్రూప్లో ఉన్నట్టే, ఈ 30 మంది కూడా 80 మందిలో ఉన్నట్టే. కాబట్టి ఇక్కడ 80 పోతే ఇంక 100లో 80 పోతే 20 మాత్రమే రాసుకోవాలి. ఇది మాత్రం తప్పు రాయమాకండి. ఫుట్బాల్ ఈజ్ ప్లేడ్ బై 20% ఆఫ్ ఆల్ మెన్. అసలు మొత్తం ఫుట్బాల్ ఎంతమంది ఆడతారంటే ఫుట్బాల్ ఈజ్ ప్లేడ్ బై 20% ఆఫ్ ఆల్ మెన్. మగవారు అందరిలో 20% మంది ఫుట్బాల్ ఆడతారంట.
అసలు ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఎంతమంది అంటే మగవారిలో 20% మంది. మగవారు 100 మంది అనుకున్నాం కాబట్టి వారిలో 20% మంది అంటే 20 మంది అసలు ఫుట్బాల్ ఆడతారు. మరలా లాస్ట్‌లో ఏమిచ్చాడు చూడండి. ఇఫ్ 20% ఆఫ్ మెన్ ఓవర్ ది ఏజ్ ఆఫ్ 50 ఇయర్స్ ప్లే ఫుట్బాల్. 50 కంటే ఎక్కువ వయసు కలిగి వారిన మగవారిలో 20% మంది ఫుట్బాల్ ఆడతారంట. 50 కంటే ఎక్కువ వయసు కలిగిన వారు 20 మంది. దానిలో 20% మంది ఫుట్బాల్ ఆడతారు. 50 కంటే ఎక్కువ వయసు కలిగి ఉన్నవారు 20 మంది. దీంట్లో 20%. 20లో 20% ఎంత? 4. కాబట్టి 50 కంటే ఎక్కువ వయసు ఉన్నవారు నలుగురు ఫుట్బాల్ ఆడుతున్నారు. మొత్తం ఫుట్బాల్ ఆడేవాళ్ళు 20 మంది. దానిలో నలుగురు వచ్చేటప్పటికి 50 కంటే ప్లస్ వాళ్ళు. ఈ ఫుట్బాల్ ఆడే వాళ్ళలో 50 ప్లస్ ఉన్నోళ్ళు నలుగురు. కాబట్టి 50 లేదా అంతకంటే తక్కువ ఉన్నోళ్ళు ఎంతమంది ఉంటారు అప్పుడు? 16 మంది. మొత్తం ఫుట్బాల్ ఆడే మగవారు 20 మందిలో 50 కంటే ఎక్కువ వయసు కలిగి ఉన్న నలుగురున్నారు కాబట్టి 50 లేదా అంతకంటే తక్కువ వయసు కలిగి ఉన్నవారు 16 మంది అవుతారు. వాడేమడుగుతున్నాడు? వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఫుట్బాల్ ప్లేయర్స్ ఆర్ అండర్ ఆర్ ఈక్వల్ టు 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్? మొత్తం ఫుట్బాల్ ఆడే ఆటగాళ్లలో 50 లేదా అంతకంటే తక్కువ వయసు ఉన్నవారు ఎంత శాతం మంది అని. మొత్తం ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఎంతమంది? 20 మంది. 50 లేదా అంతకంటే తక్కువ వయసు కలిగి ఉన్నారు ఎంతమంది? 16. అంటే ఈ 16 అనేది 20లో ఎంత శాతమో చెప్పాలి. ఈ 16 అనేది 20లో ఎంత శాతమో చెప్పాలి. దానికోసమేమో ఇంటూ 100 ఏం పెట్టమాకండి. 4 4లు 4 5లు 4/5. 4/5 అనే ఫ్రాక్షన్ యొక్క పర్సెంటేజ్ వాల్యూ ఎంత? 80%. 80%. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ డి. ఆప్షన్ డి అన్నమాట. మంచి క్వెషన్ జాగ్రత్తగా చేయండి.